నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. మెరుపుల లీగ్ ఐపీఎల్ ముగిసింది. ఐసీసీ మినీ ప్రపంచ కప్కు వేళైంది. 8 జట్ల మధ్య 18 రోజుల పాటు సాగే ఈ మహాసంగ్రామానికి డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ అన్ని హంగులతో సిద్ధమైంది. ఐసీసీ కప్ను కైవసం చేసుకునే క్రమంలో మన జట్టుకు గ్రూప్ దశలో ఇబ్బంది లేకపోయినా నాకౌట్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి ప్రత్యర్థుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కానుంది. మరో వంక భారత ఆటగాళ్లు ఇటు టెస్ట్ సిరీస్, అటు ఐపీఎల్ మ్యాచ్లాడి తీవ్రంగా అలసిపోయి ఉన్నారు. ఓపెనర్లు పెద్దగా ఫామ్లో లేరు. ఇంకోవైపు కోచ్ అనిల్ కుంబ్లేతో కోహ్లీ విభేదాలు జట్టుపై తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదు. అయితే మన బౌలింగ్ దళం సూపర్ ఫామ్లో ఉంది. ఆడిన 2 వార్మప్ మ్యాచ్ల్లోనూ కోహ్లీ సేన విజయటంకా మోగించింది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఇంగ్లాండ్లో ఆరంభం కానున్న ఐసీసీ మినీ ప్రపంచ కప్ సమరంలో భారత జట్టు ఏ మేరకు రాణిస్తుంది, మిగతా జట్ల పరిస్థితి ఏమిటి, ఏ జట్టు కప్పును గెలిచే అవకాశం ఉంది వంటి అంశాలపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కిషోర్ శ్రీరాంభట్ల గారు, క్రికెట్ విశ్లేషకులు, క్రీడా పాత్రికేయులు; సి వెంకటేష్ గారు, క్రికెట్ విశ్లేషకులు, క్రీడా పాత్రికేయులు; ఎస్వి నాగనాథ్ గారు, క్రికెటర్; కళ్యాణ్ కుమార్ గారు, క్రికెట్ వ్యాఖ్యాత. వెంకటేష్ గారు, రేపటి నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కాబోతోంది. మినీ ప్రపంచ కప్గా పిలుస్తూ ఉంటారు, అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా పేర్కొంటూ ఉంటారు. మరి మొదటి మ్యాచ్లో పాకిస్తాన్తో తలబడిపోతున్నాం. భారత జట్టుకు సంబంధించినంత వరకు స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ని మీరు ఎట్లా చూస్తారు? యాక్చువల్గా అయితే భారత్ జట్టు నేను అనుకోవడం ఫేవరెట్గా బరిలోకి దిగాలండి. అంటే ఇప్పటికీ మీరు పేపర్ మీద చూస్తే మన జట్టు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే మీకు చాలా మంచి మ్యాచ్ విన్నింగ్ మిన్నర్స్గా చెప్పుకోదగ్గ బ్యాట్స్మెన్ ఉన్నారు. తర్వాత మంచి ఆరితేరిన స్పిన్నర్స్, కానీ ముఖ్యంగా ఈసారి పేస్ బౌలింగ్ అటాక్ కూడా చాలా బాగుంది. అన్ని విధాల మనకి అక్కడ ఎక్స్పీరియన్స్, యూత్ అన్నీ ఉన్నాయి దాంట్లో. కానీ ప్రాబ్లం ఏమైందంటే మనం సరిగ్గా ప్రిపేర్ అయ్యామా అనేది నాకు పెద్ద డౌట్. ఎందుకంటే మనం ఈ టోర్నమెంట్కి ముందు ఇంత ఇంపార్టెంట్ టోర్నమెంట్, మీరు ఇందాక చెప్పారు వరల్డ్ కప్ తర్వాత ఇదే చాలా ఇంపార్టెంట్ మినీ వరల్డ్ కప్ అని చెప్పి. మరి ఇలాంటి మినీ ప్రపంచ కప్కి సరైన మనం ప్రిపరేషన్ చేసామా అనేదే డౌట్. ఎందుకంటే మీరు చూడండి, క్రితం ఏడాది మధ్య నుంచి చూసుకున్నా కూడా మనం టెస్ట్ మ్యాచ్లు ఆడుతూ వచ్చాం. వెస్టిండీస్తో ఆడాము, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, తర్వాత ఆస్ట్రేలియా, ఇలాగా వేరు జట్టు, ఈవెన్ బంగ్లాదేశ్తో కూడా ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాము. ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడాము. ఈ ఏడాది తీసుకుంటే 3 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడారు మన వాళ్ళు. ఈ టోర్నమెంట్ వన్డే ఇంటర్నేషనల్ ఫార్మాట్లో జరుగుతుంది. మరి 3 వన్డే ఇంటర్నేషనల్ ఆడారు. సరే, మొన్న 2 నెలల పాటు ఎర్రటి ఎండల్లో ఈ ఆటగాళ్ళందరూ కూడా ఐపీఎల్ ఆడారు. సో ఏ విధంగా చూసుకున్న శారీరకంగా, మానసికంగా బాగా అలసిపోయి ఉన్నారు, ప్రయాణాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ అది 20 ఓవర్ మ్యాచెస్ అయినా కూడా ప్రయాణాలు విపరీతంగా త్రూఅవుట్ ఇండియా, మొత్తం దేశం 4 చెరగుల ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. సో ఇదంతా చూస్తే ఏంటంటే మరి పూర్తిగా సన్నద్ధమైందా మన జట్టు అని డౌట్ వస్తుంది. ఫామ్ విషయంగా చూస్తే కూడా విరాట్ కోహ్లీ యాక్చువల్గా ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్ ప్రదర్శించాడు. కానీ ఆఖరికి వచ్చేసరికి ఆ ఫామ్ కొద్దిగా తగ్గినట్టుగా మనకి స్పష్టంగా కనిపించింది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో కానీ, తర్వాత మీకు ఈవెన్ ఐపీఎల్లో కూడా అతను పెద్దగా, లాస్ట్ టైం అతను దాదాపు 1000 పరుగులు చేశాడు ఐపీఎల్లో, 4 సెంచరీలు చేశాడు. కానీ ఈసారి ఆ రకమైన ఫామ్ అతనికి మనకు కనబడలేదు. మీరు పేర్కొన్నటువంటి విజయాలు టెస్ట్ సిరీస్లో ప్రధానంగా స్వదేశంలో సాధించినటువంటి విజయాలు, ఛాంపియన్స్ ట్రోఫీ విదేశంలో జరగబోతోంది. ఈ ఫ్యాక్టర్ ఏమన్నా ప్రభావం ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. ముఖ్యంగా మన బ్యాట్స్మెన్ ఎంతవరకు మొన్నటిదాకా ఐపీఎల్లో ఈ ఫ్లాట్ పిచెస్ మీద ఆడిన వాళ్ళు, తర్వాత మీరు చెప్పినట్టుగా టెస్ట్ మ్యాచ్లన్నీ కూడా దాదాపుగా స్వదేశంలో జరిగాయి. అక్కడ పిచ్లకి, ఇంగ్లాండ్ పిచ్లకి చాలా తేడా ఉంటుంది. ఇంగ్లాండ్లో బాల్ మూవ్ అవుతుంది, కొన్నిసార్లు అక్కడ వికెట్స్ కూడా హార్డ్గా ఉన్న కొన్ని సందర్భాల్లో అది బాల్ బాగా బౌన్స్ అవుతుంది. సో అక్కడ కండిషన్స్, మీరు అక్కడ ప్రత్యర్థులతోనే కాకుండా అక్కడి వెదర్ కండిషన్స్, ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది అక్కడ, క్యాచ్లు పట్టుకోవాలన్నట్టు కష్టం, చాలా ఇబ్బందులు ఉంటాయి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనకి అన్నిటికంటే అయితే ఒక్క ఫ్యాక్టర్ ఏం బాగా కనిపిస్తుందంటే మన బౌలింగ్ చాలా బాగుంది. మనం మన బంగ్లాదేశ్ మీద చూసాం వార్మప్ మ్యాచ్లో, వాళ్ళని కనీసం 100 పరుగులు చేయనివ్వలేదు మన పేసర్స్. అంటే ఇప్పుడు కోహ్లీకి ఉన్న ప్రధానమైన తలనొప్పి ఏంటంటే ఫైనల్ 11లో ఏ 3 లేదా 4 పేస్ బౌలర్స్ని తీసుకోవాలి, ఎందుకంటే అందరూ కూడా రెడీగా ఉన్నారు. సో ఎప్పుడు లేనంత పేస్ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది. అందుకాక భువనేశ్వర్ కుమార్, షమి లాంటి వాళ్ళకి ఆ స్వింగింగ్ కండిషన్స్ కూడా బాగా పనికొచ్చే అవకాశం ఉంది. సో అదొక్కటే మనకు బాగా కనిపిస్తుంది. బ్యాట్స్మెన్ కనుక ఫామ్లోకి వస్తే ఇప్పటికి కూడా మన జట్టుకి మంచి అవకాశాలే ఉంటాయి. కిషోర్ గారు,
భారత జట్టుకు ఓపెనర్ల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీనికి తోడు మిడిల్ ఆర్డర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. బౌలింగ్ విభాగం చాలా మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా కెప్టెన్ కోహ్లీ ఫామ్ ఆశించిన మేర లేకపోవడం అనేటటువంటి తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ నేపథ్యంలో జట్టు విజయం సాధించాలంటే మన వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉండాలంటారు? వెంకటేష్ చెప్పినట్లు ప్రధానంగా మీకు ఆ స్థాయిలో ప్రిపరేషన్ లేదు. మానసికంగా శారీరకంగా ప్రిపరేషన్ లేకపోవడం అన్నది ఒక మైనస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా ఎర్లీ పార్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ సమ్మర్ సీమ్ అండ్ స్వింగ్ బౌలింగ్కి చాలా అనుకూలించే పరిస్థితులు, తర్వాత ఇంగ్లీష్ వెదర్ను కూడా మ్యాక్సిమము ఎదుర్కోవాల్సిన పరిస్థితి. మీకు చాలాసార్లు మ్యాచెస్ పూర్తిగా 50 ఓవర్ల వ్యవధిలో పూర్తిగా జరుగుతాయా లేదన్నది కూడా క్వశ్చన్ మార్కే. ఇది కాకుండా ప్రధానమైన మరో అంశం ఏమిటంటే మీకు స్పిన్నర్స్ అంతగా ఎఫెక్టివ్గా ఉండే పరిస్థితులు లేవు. మీకు వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉండొచ్చు మీ దగ్గర. ఎర్లీ పార్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ సమ్మర్ బాల్ టర్న్ కాదు, స్కిడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా మీ జట్టులో 3 లేదా 4 పేస్ బౌలర్స్ ఉండాలి అనుకున్నప్పుడు మీ ప్రధానమైన స్పిన్నర్లు ఇద్దరిలో ఎవరినైనా ఒకరిని ఆడించే అవకాశం ఉంటుంది. లేదు బౌలింగ్ని స్ట్రెంథెన్ చేసే పరిస్థితి అంటే కనుక మీరు అన్నట్టు ఓపెనింగ్ సమస్య ఉంది, ఇటు కోహ్లీ అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నాడు, మీ మిడిల్ ఆర్డర్ కూడా ధోని కానీ మిగతా బ్యాట్స్మెన్ కానీ ఆ స్థాయిలో వాళ్ళ దగ్గర నుండి పర్ఫార్మెన్స్ లేదు అనుకున్నప్పుడు మీరు బ్యాటింగ్ని వీకెండ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఒక మంచి బ్యాలెన్స్డ్గా ఇటు పేస్ అటాక్ అండ్ స్పిన్ ప్లస్ మీకు సంబంధించిన మీ మిడిల్ ఆర్డర్తో కలిపి టాప్ ఆర్డర్ని కూడా కన్సాలిడేట్ చేస్తూ ఆ బ్యాలెన్స్ను ఫైండ్ అవుట్ చేయడం అన్నది కోహ్లీ ముందున్న ప్రధానమైన సమస్య. ఇది కాకుండా మరొక ప్రధానమైన సమస్య ఇప్పుడు ఈ మధ్యకాలంలో గత వారం రోజులుగా మన భారత జట్టు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఇటు కోచ్ తర్వాత కెప్టెన్ ఈ ఇద్దరి మధ్యలో చక్కటి వాతావరణం ఉందా లేదా అన్న దాని క్వశ్చన్ మార్క్. ప్లస్ అది ఆల్రెడీ ఓపెన్లోకి వచ్చింది. ఎందుకంటే బీసీసీఐ ఇంకొక కోచ్ మళ్ళీ కావాలి, ప్రధాన కోచ్ కొరకు మళ్ళీ ఇంటర్వ్యూలకు మీ అప్లికేషన్లు పెట్టుకోండి అని ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉన్నారు. ఇది నిజానికి కుంబ్లే లాంటి ఒక అద్భుతమైన ఆటగాడు, అంకితభావం కలిగిన కోచ్ రిజల్ట్సే మనకు చూపిస్తున్నాయంటే కూడా ఖచ్చితంగా కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి. దీని నుండి ప్రధానంగా భారత జట్టు ఏ రకంగా బయటపడుతుంది, ఒక యూనిట్గా ఒక కొహెసివ్ యూనిట్గా ఎట్లా ఆడుతుంది అన్నది ఒక క్వశ్చన్ మార్క్. దీన్ని వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కాకపోతే అంత కేక్ వాక్ మాత్రం కాదు. ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్నప్పటికి కూడా అలవోకగా సెమీస్కి వస్తారు. ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. నాగనాథ్ గారు, ఈరోజు డిఫెండింగ్ ఛాంపియన్గా దిగుతున్నప్పటికీ కూడా భారత్కు నెల్లేరుపై నడక కాదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు మళ్లీ విజేతగా ఆవిర్భవించేటటువంటి అవకాశాలని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఈరోజు జట్టు కూర్పు అంశంలో కానివ్వండి, ఆటగాళ్ల ఫామ్ అంశంలో కానివ్వండి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటారు? హిస్టరీ ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్ అండి. ఇప్పుడు క్రికెట్ ఈజ్ అబ్సల్యూట్లీ మైండ్ గేమ్. మనకు నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ ఓడిపోయాము, రేపు అసలు మ్యాచ్ గెలుస్తామా లేదా అన్నది అసలు చర్చాంశ కాదు. ఎందుకంటే ఈ చర్చలో ప్రధాన అంశం ఏంటంటే విరాట్ కోహ్లీ ఫామ్ ఒకటి, జట్టులో మెయిన్ క్యాప్టెన్ ఒక సెన్సేషనల్ క్యాప్టెన్ అండ్ డిటర్మైన్డ్ క్యాప్టెన్ అండ్ వెరీ ప్యాషనేట్ క్రికెటర్. ఇప్పుడు ప్రపంచంలో అత్యున్నత క్రికెటర్స్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ పర్సనాలిటీ. సో అక్కడ ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయో తెలియదు, కానీ అది బీసీసీఐ నుంచి ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా వెళ్ళి కంప్లైంట్ చేసే పరిస్థితి వచ్చింది పర్సనల్గా వెళ్ళి. అంటే గేమ్ కంటే ఎక్కువగా ఎమోషనల్ గేమ్ అన్నది ఇంటర్నల్గా ఏమైనా డిస్ప్యూట్ క్రియేట్ చేస్తుందని దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడానికి ఒక మ్యాచ్ స్కోర్ సరిపోతుంది. ఎందుకంటే ఛాంపియన్ ఎప్పుడు కూడా అసలు మ్యాచ్లో ఆడుతాడు. దట్ ఈస్ ద రీజన్ మహేంద్ర సింగ్ ధోని ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ ఫినిషర్. సో జట్టులో ఇప్పుడు మనం గతంలో డిఫెండింగ్ ఉన్నప్పటికి కూడా ఇప్పుడు జట్టులో కావాల్సింది ఏంటంటే మనము క్విక్గా అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్కి, అక్కడ ఉన్నటువంటి స్వింగ్కి, అక్కడ అపోజిషన్ కూడా మళ్ళీ వాళ్ళు ఇప్పుడు 2020 ఫార్మాట్లు ఆడిన ప్లేయర్లు కూడా ఉన్నారు. ఈ ఫార్మాట్ నుంచి వాళ్ళు ఆ ఫార్మాట్కి చేంజ్ అయ్యేటప్పటికి ఆ అడాప్టబిలిటీ అన్నది మన వాళ్ళు చేసుకోవాలి. ఫస్ట్ వార్మప్ మ్యాచ్లో అద్భుతమైనటువంటి విజయం సాధించాం. ఇది తప్పనిసరిగా భారత్ని గెలుపు తీరాలకు చేరుస్తుంది అన్నటువంటి నిర్ణయానికి రావచ్చు అంటారా? అదే ఇప్పుడు మనం కేవలం ఒక మ్యాచ్ని బేస్ చేసుకునేది చెప్పలేం. ఒకటి మన జట్టులో ఒకటి అభినందించాల్సిన విషయం ఏంటంటే మధ్యలో మిడిల్ ఆర్డర్ మనకి పాండ్యన్ రూపంలో ఒక మంచి బ్యాటింగ్ సపోర్ట్ దొరికింది. ఎందుకంటే ఈవెన్ ఐపీఎల్లో కూడా చూడండి, ఆడిన తక్కువ అంటే ఒక 5-6 మ్యాచ్లు స్కోర్ చేసినా చాలా ఫైరింగ్ స్కోర్ చేశాడు. అంటే మంచి గుడ్ లెంత్ బాల్స్,
పికప్ చేసి అది కూడా మాక్సిమం బౌండరీస్ కొట్టాడు. నిన్న కూడా ఆల్మోస్ట్ అలాంటి పర్ఫార్మెన్స్ చేసినట్టు పేపర్లో వచ్చింది కూడా. సో ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఫామ్లో ఉండడము, ఓపెనింగ్ శిఖర్ ధావన్ కూడా ఒక మంచి ఒక జట్టులో ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి ఒక ప్రయత్నం చేశాడు. రెండోది రోహిత్ శర్మ ఫెయిల్యూర్ అన్నది ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ టాపిక్. అతను అన్ప్రెడిక్టబుల్ ప్లేయర్. ఐపీఎల్ శర్మ అని కూడా అతను కూడా కొంత పేరు ఉంది. సో ఐ డోంట్ థింక్ దట్ ఈ ఒక్క మ్యాచ్ వల్ల మనము నిరాశపడాల్సిన అవసరం లేదు, అత్యుత్సాహంలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. బట్ దెర్ ఆర్ మెనీ స్ట్రాటజీస్ హ్యాస్ టు కమ్ అవుట్. దాన్ని బేస్ చేసుకొని మన జట్టుకు ఉన్నటువంటిది అపారమైన అనుభవము, ఒక క్రీడా స్ఫూర్తి అనేది మన జట్టులో ఉంది. అంతా యంగ్స్టర్స్ ఉన్నారు. విరాట్ కోహ్లీ మాట దాటి కాంట్రవర్సీ చేసేటువంటి ఎటువంటి ఇష్యూస్ లేవు. ఒక కుంబ్లేతో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ మేనేజ్మెంట్ చేసుకుంటే ఐ డోంట్ థింక్ దట్ దే కెన్ ప్రూవ్ వండర్స్ బై సెమీఫైనల్స్. కళ్యాణ్ గారు, మ్యాచ్లో విజయం సాధించాలి అంటే మన జట్టు ఎంత బలంగా ఉంది అన్న దాంతో పాటు ఎదుటి యొక్క జట్ల యొక్క బలాబలాలపై కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. మనతో ఇటు గ్రూప్ బిలో ఇతర ప్రముఖ జట్లు ఉన్నాయి, శ్రీలంక కానివ్వండి, దక్షిణాఫ్రికా కానివ్వండి, పాకిస్తాన్. మరి ఇలాంటి జట్లతో పోల్చుకుంటే భారత జట్టు బలాబలాలు ఎట్లా ఉన్నాయంటారు? భారత జట్టు మనం చెప్పుకుంటే కనుక డిఫెండింగ్ ఛాంపియన్గా చెప్పుకోవచ్చు. మరి మనం అదే ప్రకారంగా ఇప్పుడు ఈ టోర్నమెంట్లో ముందొస్తున్నది. బట్ మన గ్రూప్ బిలో ఉన్నటువంటి ఇంకో టీం, మేజర్ టీం సౌత్ ఆఫ్రికా అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూస్తుంటే ర్యాంకింగ్స్ పరంగా చూస్తే కనుక నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది సౌత్ ఆఫ్రికా. సో చాలా స్ట్రాంగ్ టీమ్గా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్లు ఉన్నారు. డివిలియర్స్ లాంటి ఉన్నాడు, డూప్లెసీ ఉన్నాడు, ఇట్లాంటి మంచి రబాడా లాంటి నెంబర్ 1 ప్లేయర్ బౌలర్ కూడా ఉన్నాడు. సో ఖచ్చితంగా మనకు ఒక సౌత్ ఆఫ్రికా లాంటి టీం తోటి టఫ్ మ్యాచ్ అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మరి ఇంకో ఎండ్లో చూస్తే మిగిలిన టీంలను చూస్తే కనుక ఆ రెండు కూడా మనకి సబ్ కాంటినెంట్ టీమ్స్, శ్రీలంక అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ తోటి మనం చూస్తే పాకిస్తాన్ టీంని చూస్తే కనుక చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ టీం ఉంది. గత వెస్టిండీస్ టూర్లో కూడా మరి కొన్ని విజయాలు అయితే సాధించింది. కానీ మనం ఛాంపియన్స్ ట్రోఫీ రికార్డ్ చూస్తే కనుక మనకు కొంత ఫెయిల్ అవ్వగానే ఉన్నది. కానీ అది కంటిన్యూ కాకుండా డెఫినెట్గా ఈసారి భారత్ మరి పాకిస్తాన్ ఓడిస్తుందనే నమ్మకం కూడా ఉన్నది. ఎందుకంటే మంచి బ్యాటింగ్ బౌలింగ్ లైనప్ ఉన్నది మనకి. ఇంతకుముందు వెంకటేష్ గారు చెప్పినట్టుగా ఒక పర్ఫెక్ట్ టూ సైడ్స్ స్వింగ్ చేసే బౌలర్స్ లైక్ భువనేశ్వర్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా యంగ్స్టర్స్ ఇలాంటి బౌలర్లని ఎదుర్కోవడం చాలా కష్టం. ఇంకా మనం నెక్స్ట్ టీంలోకి వస్తే కనుక శ్రీలంక, మరో సబ్ కాంటినెంటల్ టీం. ఉన్నటువంటి చాలామంది సీనియర్ ప్లేయర్లు అందరూ కూడా రిటైర్ అయిపోయారు. మనం చూస్తే చాలా యంగ్స్టర్స్ ఉన్నటువంటి టీం. గత కొంతకాలంగా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి టీంగా చెప్పుకోవచ్చు మనం శ్రీలంకని. ఎందుకంటే మంచి పర్ఫార్మెన్స్ అయితే మనం ఇప్పటివరకు చూడలేకపోయాం శ్రీలంక నుంచి. అదే ముఖ్యంగా చూస్తే మెండిస్, మనకు అలా చూస్తే కొంతమంది ప్లేయర్లను మనం మలింగా, అలాగే చూస్తే మాథ్యూస్ కెప్టెన్. సో వీళ్ళ మీదనే ఎక్కువగా ఆధారపడి ఉన్నదని చెప్పుకోవచ్చు. వీళ్ళ పర్ఫార్మెన్స్ మీదనే శ్రీలంక టీం యొక్క విజయ అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ అలాగే మనం చూస్తే ఖచ్చితంగా నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే కనుక సౌత్ ఆఫ్రికా అండ్ అలాగే భారత్ గ్రూప్ బి నుంచి డెఫినెట్గా సెమీస్ ఆడే టీమ్స్గా చెప్పుకోవచ్చు. వెంకటేష్ గారు, క్రికెట్ని ఎప్పుడు కూడా మానసిక ఆటగా అభివర్ణిస్తూ ఉంటారు. ఇటు ఆటపరంగా బలంగా ఉండటంతో పాటు వ్యూహం పరంగా కూడా చాలా దృఢంగా ఉండాలంటూ ఉంటారు. మరి కోచ్ కెప్టెన్ వివాదం విజయావకాశాలపై ఎట్లాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా చూపిస్తుందండి. ఎందుకంటే డ్రెస్సింగ్ రూమ్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం ఉండడం అనేది చాలా అవసరం. ఎప్పుడైతే ఈ వివాదం టైమింగ్ చాలా ఘోరమైన టైమింగ్, ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ టోర్నమెంట్ ఆడుతున్న ముందు ఇది బయటకు వచ్చింది. అది ఎట్లా వచ్చిందని మొత్తం మీద బయటకు వచ్చింది. అంటే ఇది ఒక పబ్లిక్ డొమైన్లోకి రావడం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అంతేకాకుండా ఇద్దరికి కంప్లైంట్స్ ఉన్నాయి. అటు కోహ్లీ పనితీరు మీద కుంబ్లేకి కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి, అలాగే కుంబ్లే పనితీరు మీద కోహ్లీ కొంత అసంతృప్తి ఉన్నది. దానికి సంబంధించిన అనేక కథనాలు కూడా మనకు వస్తున్నాయి. కుల్దీప్ యాదవ్ని ఆఖరి టెస్ట్లో ఆడించడం కుంబ్లేకి ఇష్టం లేదని, అలాగే ఫీల్డింగ్లో మార్పులు చేయడానికి కుంబ్లే సలహాలని కోహ్లీ పాటించలేదని, ఇలాంటి చాలా మనకి ఒక అర్థం లేని కాంట్రవర్సీ ఇలాంటి ఇంపార్టెంట్ టోర్నమెంట్ ముందు రావడం అనేది చాలా చాలా అన్ఫార్చునేట్. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇదే జట్టుని మళ్ళీ స్ట్రాంగ్గా చేసే అవకాశం కూడా ఉంటుంది. అలా అవుతుందని మనం అనుకుందాం. ఎందుకంటే ఎప్పుడు ఇండియన్ టీంలో ఎలాంటి కోచ్లు సక్సెస్ అయ్యారంటే వాళ్ళు క్యాప్టెన్కి అనుగుణంగా ట్యూన్ అయ్యే వాళ్ళు అయితే సక్సెస్ అయ్యారు. మీరు జాన్ రైట్ చూడండి, అలాగే గ్యారీ కర్స్టన్ చూడండి. వాళ్ళిద్దరు ఏంటంటే క్యాప్టెన్ మాటే వేదంగా వెళ్ళి క్యాప్టెన్కి అనుగుణంగా చేశారు. అలా కాకుండా గ్రెగ్ చాపల్ లాగాను మరొక ఇంకొకరు లాగాను, లేదు నేను చెప్పిన మాట వినాలి, నేను ఒక స్కూల్ మాస్టర్ లాగా లేకపోతే ఒక హార్డ్ కోచ్ లాగా ప్రవర్తిస్తే దానివల్ల కొంచెం ఇబ్బందులు డెఫినెట్గా ఎదురవుతాయి. ముఖ్యంగా ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అంతర్జాతీయ జట్టుకు సంబంధించిన క్రికెటర్స్కి ప్రధానంగా కోచ్ అనేవాడు ఒక పెద్దన్నయ్యలాగా ఉండాలి. ఏంటంటే వాళ్ళని చిన్న చిన్న ఏదైనా లోపాలుంటే ఎత్తి చూపాలి, కానీ ఆయనే మొత్తం వ్యూహకర్తగా వెళ్తే మాత్రం
అది కరెక్ట్ కాదు. కుంబ్లే క్రికెట్లో శిఖర సమానుడిగా పరిగణిస్తూ ఉంటారు. ఆ అంకిత భావానికి, చిత్తశుద్ధికి కుంబ్లేని పర్యాయపదంగా కూడా పేర్కొన్నటువంటి ఉదంతాలు చూసాం. వెస్టిండీస్లో తలకి కట్టుకొని బౌలింగ్ చేసినటువంటి అంశాన్ని పదే పదే క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటూ ఉంటారు. అలాంటి కుంబ్లేని ఈరోజు కోహ్లీ ఈ వివాదం ముడిపట్టడం అనేటటువంటిది భారత క్రికెట్కి మొత్తం మీద మేలు చేసే ఇదే పరిణామమేనంటారా? దీన్ని ఎట్లా చూడాలి? ఒకటే అండి, ఇప్పుడు ఈ వివాదంలో మనం కుంబ్లేని కానీ కోహ్లీని కానీ తప్పడానికి లేదు. రైట్. ఎందుకంటే ఇక్కడ క్లాష్ ఆఫ్ ఈగోస్, ఇద్దరు కూడా నా మాటే నెగ్గాలనే ధోరణి ఉండేవాళ్ళు. అంటే రాజీ పడే ధోరణి లేదు ఇద్దరికి. అక్కడ మనకు వచ్చింది. కుంబ్లే కూడా జట్టు ప్రయోజనాలనే కోరుకుంటాడు, కోహ్లీ కూడా అదే ఆకాంక్షిస్తాడు. కానీ ఏంటంటే ఇద్దరి మధ్య కొన్ని క్లాషెస్ రావడం అనేది మనకు జరిగింది. ఇది చాలా అన్ఫార్చునేట్. ఎందుకంటే అల్టిమేట్గా మనకి జట్టు ప్రయోజనాలనే ముఖ్యం. కోహ్లీ కూడా కొంత తగ్గాలి. ఎందుకంటే కుంబ్లే విజ్ఞత, మీరు అన్నట్టుగా కుంబ్లేకున్న వ్యూహ చతురత అనేది కోహ్లీకి అవసరం. కోహ్లీ మీరు చూడండి, కోహ్లీకి మంచి జట్టుని బాగా స్ఫూర్తిదాయకంగా నడిపిస్తాడు, కానీ ఒక వ్యూహకర్తగా నాకు అతని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. నో డౌట్ ఇండియాలో అనేక టెస్ట్ సిరీస్లు గెలవచ్చు, కానీ టఫ్ సిరీస్లు ఏవి అతను గెలవలేదు. ముఖ్యంగా ఐపీఎల్లో కూడా యాజ్ కెప్టెన్గా అతను గొప్ప విజయాలు ఏం సాధించలేదు. సో ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా అతనికి కుంబ్లే అవసరం ఉంది. అది కోహ్లీ దృష్టిలో పెట్టుకుని రెండు పక్షాల నుంచి కూడా కొంత రాజీ చూసుకుని జట్టు ప్రయోజనాలు చూస్తే ఇద్దరు తగ్గితే బాగుంటుంది. కిషోర్ గారు, గ్రూప్ ఏ పరిస్థితి మీరు ఎట్లా అంచనా వేస్తారు? అటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వంటి జట్లో ఉన్నటువంటి గ్రూప్ ఏలో ఏది ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది? ఇంగ్లాండ్ బై ఆల్ మీన్స్ ఒకటే, వాళ్ళు దే ఆర్ ప్లేయింగ్ ఆన్ ఎట్ దేర్ హోమ్. అది కాకుండా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే వండర్ఫుల్ యూనిట్. అంటే పర్టికులర్గా 50 ఓవర్ ఫార్మాట్లో ఓకే అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్న జట్టు ఇంగ్లాండ్ ఇవాళ. అసలు క్రికెట్కు పుట్టినిళ్ళు, తర్వాత మేజర్ ఐసీసీ టైటిల్స్ ఏమీ వీళ్ళు గెలుచుకోలేదు, చాలా కన్జర్వేటివ్ అప్రోచ్ ఉంటుంది. ఈ రకమైన మైండ్ సెట్ ఎప్పుడైనా ఇంగ్లీష్ క్రికెట్లో ఉండింది. కానీ లాస్ట్ 2 ఇయర్స్లో ఒక కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంగ్లాండ్ టీంను చూస్తున్నాము. అట్లా మనం చెప్పుకోవడానికి రైట్ ఫ్రమ్ నెంబర్ 1 ప్లేయర్ టు ద లాస్ట్ 11 talented and highly aggressive and motivated and performance oriented cricketers ఉన్నారు. ఇది ఆ జట్టుకు చాలా అంటే చాలా స్ఫూర్తినిచ్చే అంశం. ప్లస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ అప్ దట్ ఈజీలీ. అఫ్ కోర్స్ ఆస్ట్రేలియాని ఎప్పుడు డిస్కౌంట్ చేయకూడదు. అండ్ వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళు గెలుచుకున్న ఐసీసీ టైటిల్స్, రకరకాల సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొని కూడా మళ్ళీ వాళ్ళు ద వే దే హ్యావ్ మేడ్ ఎ కమ్ బ్యాక్. వాళ్ళ క్రికెట్కి అది ఉంది, ఆ స్పిరిట్ ఉంది. దే ప్లే వెరీ హార్డ్. ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా వాళ్ళు ఖచ్చితంగా దే విల్ కమ్ బ్యాక్ అండ్ మొత్తానికే కంప్లీట్ క్యాప్చర్ చేసే పరిస్థితి వాళ్ళు కల్పించుకుంటారు. అండ్ న్యూజిలాండ్, అఫ్ కోర్స్ ఇంగ్లాండ్ ప్లస్ ఆస్ట్రేలియా ఈ రెండు జట్లతో కంపేర్ చేస్తే ఇంగ్లాండ్తో సరితూగల జట్టుగా చెప్పుకోవచ్చు న్యూజిలాండ్. ఇది ఈ 3 దేశాలకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇంగ్లీష్ కండిషన్స్, ఇటు ఆస్ట్రేలియా కానీ అటు న్యూజిలాండ్ కానీ అఫ్ కోర్స్ ఇంగ్లాండ్, ఈ 3 దేశాలకు కూడా ఆ ఇంగ్లీష్ కండిషన్స్ అన్నవి వాళ్ళు ఆ కండిషన్స్లో దే విల్ ఎక్సెల్. అండ్ బ్యాటింగ్కి సంబంధించి వాళ్ళ బ్యాట్స్మెన్ ఎప్పుడైనా సరే ఆ కండిషన్స్లో వాళ్ళ వీక్నెసెస్ ఏమీ ఉండవు, చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అక్కడే నేర్చుకున్నారు కాబట్టి క్రికెట్ను. బంగ్లాదేశ్ అఫ్ కోర్స్ మనం ప్రాక్టీస్ మ్యాచ్లు చూసాం, ఇంకా బంగ్లాదేశ్కి ఇంకా టైం పడుతుంది అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి. ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా డెఫినెట్లీ సెమీస్కి పోయే అవకాశం ఉంది. నాగనాథ్ గారు, క్రికెట్లో ఎప్పుడు కూడా వ్యక్తిగత ప్రతిభ కొంతమేరకు విజయాలు అందిస్తుంది, సమిష్టి ప్రతిభ అనేటటువంటిది తప్పనిసరిగా విజయ తీరాలకు చేరుస్తుంది అనేటువంటి మాటను వింటూ ఉంటాం. మరి ఈ జట్టు బలాబలాలను గమనించినప్పుడు మీకు ఏ జట్లు సమిష్టికి వెళ్ళేటువంటి అవకాశం ఉందంటారు? సమిష్టిగా రాణిస్తూ ముందుకు వెళుతున్నటువంటి జట్లు ఏం కనిపిస్తున్నాయి? పూల్ బీలో అయితే ఐ డెఫినెట్లీ గో విత్ టాప్ ప్రయారిటీ విత్ న్యూజిలాండ్ అండ్ ఇంగ్లాండ్. నేను న్యూజిలాండ్ ఎందుకు అప్రిషియేట్ చేస్తానంటే న్యూజిలాండ్ లాస్ట్ బాల్ వరకు, లాస్ట్ బ్యాట్స్మెన్ వరకు ట్రై చేస్తారు వాళ్ళు. ఆల్మోస్ట్ వాళ్ళకి వెటోరీ రూపంలో ఆ కిల్లింగ్ ఇన్స్టింక్ట్, ఆ లాస్ట్ మినిట్ స్పిరిట్, వెటోరీ కాంట్రిబ్యూషన్ మేజర్ ఉంది. ఎందుకంటే వెటోరీ చాలా కాలం వరకు న్యూజిలాండ్కి రిప్రజెంట్ చేశాడు. ఆయన కాంట్రిబ్యూషన్ విత్ నాట్ ఓన్లీ విత్ ద బాల్, ఈవెన్ ఆన్ ద ఫీల్డ్, ద మోటివేషనల్, సైకలాజికల్ గైడెన్స్. సో న్యూజిలాండ్ ఈజ్ మై టాప్ ప్రయారిటీ టీమ్ ఇన్ ద పూల్. అండ్ ఇంగ్లాండ్ కూడా ఎప్పుడు కూడా మీరు చరిత్ర చూసుకుంటే చాలాసార్లు కీలకమైన మ్యాచ్లో వాళ్ళు సెమీఫైనల్స్ ఓడిపోయిన సందర్భాలని. సో కానీ వాళ్ళ ఫైట్ డిటర్మినేషన్ అంతా కూడా వాళ్ళకి అందులో ఇక లోకల్ కండిషన్, వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ వైటల్ ఫర్ దీస్ 2 కంట్రీస్. మనము ఇండియాని మనం ఎట్లనో ఫస్ట్ ఐ డెఫినెట్లీ గో విత్ ఇండియా.
సౌత్ ఆఫ్రికాని ఎందుకు చేస్తామంటే సౌత్ ఆఫ్రికా ఆల్వేస్ సెన్సేషనల్. వాళ్ళు ఓడిపోయినా సెన్సేషనలే, గెలిచినా సెన్సేషనలే. వాళ్ళలో ఉన్న మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళకి విన్నింగ్ స్కిల్ అన్నది వాళ్ళు ఎప్పుడు కూడా మ్యాచ్ నుంచి రాబ్ చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఫైనల్స్ ఓడిపోయారు ఒకసారి, సెమీఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చినప్పుడు. వాళ్ళ హార్డ్ వర్క్, డిటర్మినేషన్ అవుట్ స్టాండింగ్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మన ఇండియన్స్ టీంలో కూడా అంత కనపడదు. మన వాళ్ళు ఏంటంటే టెక్నికల్ టెంపర్మెంట్ మీద ఎక్కువ వెళ్తారు, పొటెన్షియాలిటీ కన్నా ఎక్కువగా. ఆస్ట్రేలియా గోస్ ఆల్వేస్ విత్ సమ్ స్టార్స్. మీరు మేజర్ టోర్నమెంట్స్లో ఆడినప్పుడు చూడండి, మీరు ఈవెన్ ఇఫ్ యూ గో విత్ 10 to 15 years బ్యాక్ స్టార్స్ ఇప్పుడు స్టీవ్ ఈవెన్ అలన్ బోర్డర్ టైంలో కూడా చూడండి. సో వాళ్ళు స్టార్ పర్ఫార్మెన్స్. రెండోది ఈవెన్ మనం గంగూలీ క్యాప్టెన్సీలో కూడా మనం ఓడిపోయినప్పుడు కూడా రికీ పాంటింగ్ వాజ్ ద స్టార్. కళ్యాణ్ గారు, 4 జట్లుగా ఇటు న్యూజిలాండ్, ఇంగ్లాండ్, భారత్, దక్షిణాఫ్రికాలను పేర్కొంటున్నారు. మరి భారత్ అంతిమ విజేతగా ఎదగాలి అంటే తప్పనిసరిగా ఉన్న లోపాలను సర్దిద్దుకోవాలి. ఓపెనర్ల సమస్య బాధిస్తున్నటువంటి సమయంలో మనం ఎట్లాంటి వ్యూహాలు రచించుకోవాలి? మరొకసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవాలంటే జట్టు కూర్పు విషయంలో ఎట్లాంటి వైఖరి ఉండాలి? ఆన్ పేపర్ మన టీం చాలా స్ట్రాంగ్ ఉన్నది. సో ఓపెనర్ సమస్య అనేది మాత్రం మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే శిఖర్ ధావన్ అండ్ అలాగే రోహిత్ శర్మ ఇద్దరు కూడా ఈ లాస్ట్ 1 year సీజన్లో మనం చూసుకుంటే చాలా తక్కువ వన్డే మ్యాచ్లు ఆడినటువంటి ప్లేయర్స్ వీళ్ళిద్దరు కూడా. బట్ ఒక్కసారి ఫామ్లోకి వస్తే కనుక ఇద్దరు కూడా మ్యాచ్ని మొత్తం మన హ్యాండ్స్లోకి తీసుకునే సత్తా ఉన్నటువంటి ప్లేయర్లు శిఖర్ ధావన్ అండ్ అలాగే రోహిత్ శర్మ. 1 downలో ఆడడానికి మనకి కోహ్లీ ఎలాగున్నాడు, నెక్స్ట్ అజింక్య రహానే అండ్ యాజ్ వెల్ యాజ్ ధోని మిడిల్ ఆర్డర్లో ఖచ్చితంగా తన వంతు వ్యూహాలను ఈసారి రచించాలి. ఇంతకుముందు వెంకటేష్ గారు చెప్పినట్టు కూడా ఒక మంచి ప్లేయర్లు ఉన్నారు, మంచి టీం ఉన్నది. యాజ్ ఏ క్యాప్టెన్గా చాలా అగ్రెసివ్ క్యాప్టెన్ విరాట్ కోహ్లీ. టీంను ముందుండి నడిపించడంలో, కొన్ని వ్యూహాలు రచించడంలో కొంత వెనుకబడి ఉండవచ్చు. కానీ ఖచ్చితంగా కోహ్లీ, ముఖ్యంగా మరి ధోని లాంటి ఒక సీనియర్ ప్లేయర్ అండ్ అలాగే మనకు ఎన్నో విజయాలు అందించినటువంటి ప్లేయర్ ధోని ఉన్నాడు. కాబట్టి ధోని యొక్క సజెషన్స్ని తీసుకొని ఇంపార్టెంట్ టైమ్స్లో ఏ విధంగా మ్యాచ్ని గెలవాలి అనే ఒక వ్యూహంతో కనుక వెళితే ఖచ్చితంగా భారత్కి ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నవి. వెంకటేష్ గారు, ఉన్నటువంటి జట్లన్నింటిలో విజేతగా ఆవిర్భవించేటువంటి జట్టు ఏదంటారు? మీ అంచనా ఏంటి? అంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇండియా ఈ 3 జట్లు దాటిపోకపోవచ్చు అండి. సౌత్ ఆఫ్రికా కూడా జట్టు బాగుంది, కానీ ఇందాక నాగనాథ్ గారు చెప్పినట్టుగా వాళ్ళు ఏంటంటే నాకౌట్ వరకు వస్తారు, అక్కడ చెతికిల పడతారు. అయితే ఈ ట్రోఫీలో వాళ్ళు గతంలో మొదటిసారి గెలిచిన సందర్భం కూడా ఉంది, ఈ 98లో. సో అది మినహాయిస్తే వాళ్ళు ఎప్పుడు ఏ టోర్నమెంట్, ఐసీసీ కానీ ఏ మేజర్ టోర్నమెంట్ గెలవలేదు. సో దాని నుంచి ఆ మానసికపరమైన మెంటల్ బ్లాక్ నుంచి కనుక బయటపడితే చెప్పలేం. కానీ నేను కూడా విజేత ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇండియాల మధ్యలోనే ఉండొచ్చనే అనుకోవచ్చు. ఈ 3 జట్లు దాటి వెళ్తుందని అనుకోను. ఐసీసీ మినీ ప్రపంచ కప్లో భారత క్రికెట్ ప్రియులకు అరుదైన అనుభూతులు అందించేందుకు కోహ్లీ సేన అస్త్రశస్త్రాలతో సంసిద్ధమైంది. ప్రపంచంలో అత్యుత్తమైన 8 జట్లు పోటీపడే ఈ మహాసంగ్రామంలో భారత జట్టు విజయం సాధించాలని కోరుకుందాం. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.